సముద్రం అనేది మనకు తెలియని ఒక వింత లోకం. అద్రియన్ సిమాంకస్ తన తండ్రి డెల్ సిమాంకస్ తో కలిసి చిలీ దక్షిణ ప్రాంతం పుంటా ఆరినాస్ సముద్ర తీరంలో కాయకింగ్ చేస్తూ ఉన్నారు. సహజంగా సముద్రాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతితో సమీపంగా ఉండే ఓ ప్రయత్నం ఇది. కానీ వారు ఊహించనిది జరిగింది. ఒక భారీ హంప్ బ్యాక్ తిమింగళం ఒక్కసారిగా నీటి లోతుల్లో నుంచి పైకి వచ్చి అద్భుతమైన వేగంతో ఆద్రియంతో పాటు అతని పసుపు రంగు కాయన్ను కూడా నోటిలో బంధించి మింగివేసింది. తండ్రి నిశ్చిందంగా చూస్తూనే ఉన్నాడు. ఇది సెల్ ఫోన్ లో కూడా రికార్డింగ్ అవుతా ఉంది ఈ దృశ్యం. ఈ దృశ్యాన్ని చూస్తూ తండ్రి డెల్ సిమాంకస్ కొడుకును భయపడకుండా ఉండాలని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. అదృష్టం బాగున్నట్లు ఉంది. కొన్ని క్షణాల్లో ఈ తిమింగలం మెల్లగా పడవతో పాటు ఆ అబ్బాయిని కూడా ఉమ్మేసింది. ఈ జీవులు సాధారణంగా తమ ఆహారాన్ని నోటితో సేకరించి నీటిని బయటికి తోసేసి కేవలం చిన్న జీవుల్ని మాత్రమే మింగుతాయి. నన్ను పూర్తిగా మింగేసిందని అనుకున్నాను అన్నాడు ఆద్రియన్. తిమింగలం నోటిలో కొన్ని క్షణాలు ఉండడమే అతనికి ఓ భయంకరమైన అనుభవం. నన్ను మింగేస్తుందని అనుకున్నా అని ఆద్రియన్ తెలిపాడు. కానీ తిమింగలం తక్కువ నిమిషాల్లోనే అతన్ని వదిలేసింది. ఇలాంటి సంఘటనలు జరగడం సహజమేనా అంటే అరుదుగా జరుగుతాయి. కానీ సముద్రంలో జీవించే కొన్ని పెద్ద తిమింగలాలు తమ ఆహారాన్ని సేకరించేటప్పుడు అనుకోకుండా ఇతర వస్తువులను కూడా మింగే ప్రమాదం ఉంటుంది. ఈ జంతువులు మానవులను మింగడం అసాధ్యం, ఎందుకంటే వాటి గొంతు చాలా చిన్నగా ఉంటుంది. ఏదేమైనా తిమింగలాలు విపరీతమైన శక్తిని కలిగిన జీవులు అయినప్పటికీ అవి మానవులను మింగే ప్రయత్నం చేయవు. సముద్రంలో అవి ఎలా ప్రవర్తిస్తాయో అర్థం చేసుకుంటే మన జీవితం రిస్క్ లేకుండా ఉంటుంది. ఆద్రియన్ సంఘటన ఒక మంచి ఉదాహరణ. ప్రకృతిని గౌరవించాలి, సముద్ర జీవుల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.